తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ ఈ బైబిల్ తరగతికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. అందరికీ వందనాలు. ప్రతి బుధవారం అనేకమైనటువంటి సంగతులు నా ద్వారా అలాగే సహోదరుల ద్వారా అనేకమైనటువంటి సంగతులు మనందరం కూడా కలిసి నేర్చుకునేటటువంటి గొప్ప తరుణాన్ని దేవుడు ఇక్కడున్న స్థానిక సంఘానికి దయచేసిన విధానం బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఈ దినాన్ని కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఆలోచించేద్దాం. మనం ఆలోచించబోయేటటువంటి అంశం ఏంటంటే ఈ దినాన్న లోపములు దిద్దుకోవాలి. లోపములు దిద్దుకోవాలి లేదా లోపము కలిగిన నిన్ను దేవుడు అంగీకరించిన ఏదైనా పెట్టుకోండి. మెయిన్ లోపములు దిద్దుకోవాలి. సర్వసాధారణంగా మనందరము కూడా చదువుకున్న పిల్లలు కానీ ఎక్కువగా మనం వాడేటటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా మనం వాడుతూ ఉంటాం. మరి చదువుకున్నప్పుడు ఇక్కడ ఏదో మిస్టేక్ వచ్చింది ఒకసారి చూడంట, రాసుకున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ మిస్టేక్ వచ్చింది చూడంట. లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాటల్లో ఒకవేళ తేడా ఉన్నా, నడకలో తేడా ఉన్నా, అందరితో మెసులుకునేటువంటి విధానంలో ఏదైనా తేడా ఉన్నా మరి వీళ్ళు ఏదో ఫాల్ట్ ఉంది అంటాం. అంటే ఫాల్ట్ ఉందంటాం, లేదా ఏదో మిస్టేక్ జరిగిందంటాం, లేదా ఏదైనా మనం రాసుకునేటువంటి విధానంలో ఎర్రర్ ఉందంట. ఎర్రర్ ఇంగ్లీష్లో లోపాన్ని ఎర్రర్ అన్నాడు, మిస్టేక్ అన్నాడు, ఫాల్ట్ అని కూడా అన్నాడు అనమాట. ఫాల్ట్ ఏదో ఫాల్ట్ ఉందంట, FAULT. కాబట్టి మనం ఆలోచించగలిగినట్లయితే గ్రంథంలో సర్వసాధారణంగా మనం కూడా ఏదైనా ఆహార పదార్థాలు కొనే విషయంలో, ఉదాహరణకి కూరగాయల షాప్కి వెళ్ళాం అనుకోండి, కూరగాయలు మనం కొనుక్కుంటూ ఉన్నప్పుడు అక్కడ ఏది పడితే తీసుకుని మన సంచులు వేసుకుంటామండి. ఏం చేస్తామండి, అక్కడ కొంత గ్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం, కొంత పరిశీలన అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఏది పుచ్చి ఉన్నాయి, ఏది ముదిరిపోయింది, ఏది కుళ్ళిపోయింది, ఏది బాగుందని చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం కొనుక్కునేటటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలకు సంబంధించిన కూరగాయలు కానీ కూరగాయలు మనం కొనుక్కున్నప్పుడు ఏదైతే లోపం కలిగి ఉన్నదో ఆ లోపం కలిగిన వాటిని ఏం చేస్తామని మనం తీసి పక్కన పెట్టేసేసి లోపం లేని వాటిని మనము కొనుక్కుంటూ ఉంటాం. అలాగే వస్త్రాలు కొనుక్కుంటూ వెళ్ళాం అనుకోండి, వస్త్రాలు కొనుక్కుంటూ వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తాం, అక్కడ కూడా మనకి ఏది పడితే మనం కొనుక్కోండి. మనకు నచ్చినటువంటి కలర్ ఉన్నప్పటికీ, మనకు నచ్చినటువంటి బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామండి, ఒకవేళ మనకు నచ్చిన దాంట్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే, అది చిరిగిపోయినా లేదా నాణ్యత లేకపోయినా దాన్ని మనం ఏం చేయండి, తీసుకోండి. అంటే మనం తినేటటువంటి ఆహార పదార్థాల విషయం కానివ్వండి, ధరించేటటువంటి వస్త్రాల విషయంలో కానివ్వండి, మరే ఇతర మనకు అవసరమైనటువంటి నిత్యావసరాలకు సంబంధించినటువంటి ఏ ఇతర విషయాలు కానివ్వండి, మనం ఏం చేస్తామని అంటే లోపంగా ఉన్న దేనిని కూడా మనం ఏం చేయండి, తీసుకోవండి. అలా ఆహారం తింటున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే తినేటప్పుడు కొంత పరిశీలన చేస్తాం. కారం ఎక్కువ ఉన్నా, సాల్ట్ ఎక్కువ ఉన్నా మనం దాన్ని ఏం చేయం, ఇది నాకు వద్దని దూరం పెడతాడు. అంటే ప్రతి దాంట్లోనూ కూడా మనం ఏం చేస్తున్నామండి, లోపాన్ని కనుగొంటున్నాం. అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే లోపాలను ఎత్తి చూపడం యొక్క పాఠం ఉద్దేశం కాదు, కానీ ఆ లోపాలను సరి చేసుకోవడమే పాఠం యొక్క ఉద్దేశం అండి. దేవుడు కూడా ఆకాశం నుండి మనం చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథంలో ఒకసారి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే తండ్రి దేవుడు కూడా ప్రతి దినము కూడా భూమి మీద ఉన్నటువంటి మానవులను ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు. 53వ కీర్తన 2వ చరణాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఏమని రాయబడిందండి అక్కడ చూడండి. ఇక్కడ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించారు. అంటే ప్రతి దినము కూడా నిత్యము కూడా ప్రతి క్షణము కూడా తండ్రి దేవుడు మనందరినీ కూడా భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా ఆయన గమనిస్తూ ఉంటున్నాడు, పరిశీలన చేస్తూ ఉంటున్నాడు.
కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకవలసినటువంటి అవసరం ఉందో మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. కాబట్టి తండ్రి దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అని అంటే ఆయన సర్వాంతర్యామి. ఆయనకి కనపడనటువంటిది, మొరుగైనటువంటిది, రహస్యమైనటువంటి స్థలాలు కానీ చోటులు కానీ అలాంటిది ఏమీ కూడా ఉండదండి. 139 కీర్తనలు అదే మాట్లాడుతూ ఉంటాడు. దావీదు గారు ఏమంటాడనంటే, నేను మాట్లాడడము తీయొద్దండి, సమయము మనకి సరిపోదని తీసుకుంటూ వెళ్తే, నేను మాట్లాడడము, నేను నడవడము, నేను పండుకోవడము ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు సర్వజ్ఞుడు కాబట్టి మన మాట అనేటువంటిది నాలుకొక రాకమునిపే మనం ఏం మాట్లాడుతున్నాం ఆయనకి తెలుసు. తలంపు అనేటువంటిది మన ఊహకు రాకముందే మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాం అది దేవునికి తెలుసు. మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం. ఆయన అంటూ ఉంటాడు కదా, వేకురెక్కలు మీరు కట్టుకుని ఆకాశంలోకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, బూదిగంతలు దిగాంతలా వెళ్ళిపోయిన ఆయన అక్కడ ఉన్నాడు, పాతాళానికి వెళ్ళినా సరే ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన నుండి తప్పించుకునేటువంటి అవకాశము ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడికి ఎవరికి కూడా లేదండి. కాబట్టి తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవాళిని పరిశీలిస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఒకవేళ మనలో ఏదైనా లోపాలు కనుక ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేయడనంటే అంగీకరించే అవకాశము లేదు. తను ఉండేటటువంటి పరలోకంలో మనల్ని చేర్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడనంటే ప్రారంభం నుంచి కూడా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే 66 పుస్తకాలను కూడా లోపము లేనటువంటి వాటిని కోరుకున్నాడండి. దేవునికి అర్పణలు అర్పించే విషయం కానివ్వండి, తర్వాత భక్తులైనటువంటి వారి విషయంలో కానివ్వండి, తన కొరకు బ్రతికినటువంటి వారి విషయంలో కానివ్వండి, అందరిలోనూ కూడా ఆయన ఏం చూశాడనంటే లోపము లేనటువంటి వారే కావాలి అటువంటి దేవుడికి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ ఇటు రీతిగా రాయబడిందండి. ఏమని రాయబడిందని మనం ఆలోచన చేస్తే యాకోబు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడండి. ఆయన అనేక విషయములలో మనం అందరము కూడా తప్పిపోచున్నాము అంటే, కింద పుట్టినోట్లు ఏమన్నాడంటే త్రొట్టిల్లుచున్నాము. మనం అందరము కూడా అనేకమైనటువంటి విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. అంటే తప్పిపోవడం అంటే అర్థం ఏంటండి? అంటే క్రమమైనటువంటి మార్గంలో వెళ్లకుండా, సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా, రైట్ అయినటువంటి చేయకుండా రాంగ్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే లోపం కలిగిన వాటిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేని వాడై. కాబట్టి యాకోబు ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే, ఇక్కడ ఇది ఎవరికి రాశారనంటే అన్య దేశాలు చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి శుభమని చెప్పినటువంటి పత్రిక అండి యాకోబు రాశాడు. చెదిరిపోయిన వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళ కొన్ని విషయాలు. మీరందరూ కూడా ఎలా ఉండాలన్నాడంటే, ఎవడైనను మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముందుకున్న శక్తి గలవాడగును. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే లోపము లేని వారుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు యాకోబు. ఏమన్నాడంటే ఈ అన్య దేశాలందు చెదిరినటువంటి 12 గోత్రాల వారికి కూడా ఈ పత్రిక రాసినప్పుడు వారందరి విషయంలో కానీ, ఇప్పుడు చదువుతున్నటువంటి మన విషయంలో కానీ తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా రాయించినటువంటి ఈ మాటల సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మనలో ఏముండకూడదట? లోపము లేనివాడై ఉండాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యము కొన్ని వాటితో పోల్చబడిందండి. అగ్నితో పోల్చబడింది, నీటితో పోల్చబడింది, సుత్తితో పోల్చబడింది, చాకలవని సొబ్బుతో పోల్చబడింది, అద్దముతో పోల్చబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అద్దం లాంటిది అనమాట. మనం అద్దం ముందుకు వెళ్ళి చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అద్దంలో మన యొక్క రూపాన్ని ప్రతిబింబజేస్తూ ఉంటాం. కాబట్టి మనం తలదూకునే విషయంలో కానీ, వస్త్రాలు ధరించే విషయంలో కానీ మనం అద్దం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మనకేం కనపడుతుందండి? కాబట్టి మనం తయారయ్యే విధానం, రెడీ అయ్యే విధానంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే అది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట అద్దం. అది భౌతిక సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనటువంటి అద్దం అనమాట. ఇది చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలను నీవేం చేస్తుంది? ఎత్తి చూపిస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆర్ఆర్కే మూర్తి గారని ఒకప్పుడు రేడియోలో ప్రసంగం చేసేవారు, చనిపోయారు ఆయన.
బ్రాహ్మిన్స్ అన్నమాట. ఆయన తన యవ్వన కాలంలో బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు చదవాలని ప్రయత్నం చేశాడని అంటే ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట. ఆయన ప్రసంగంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఈ మాట. ఈ దేవుడు రాయించాడు అంటున్నారు కదా, ఈ గ్రంథము దేవుడు రాయించిన గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు నేను పట్టాలి, తప్పులన్నీ పట్టి ఒక పుస్తకం రాసి ఇది ఒక దేవుడు రాసింది కాదు, ఇది మనుషులు రాసిందే, దీంట్లో లోపాలు ఉన్నాయని ఎత్తి చూపించాలనేటువంటి ప్రయత్నంలో ఆయన బైబిల్ చదవటం అనేటువంటిది ప్రారంభించాడు. తను ప్రారంభించి చివరికి వచ్చేసరికి ఆయనకి ఏమర్థమైందని అంటే తన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో కాదు ఉంటే లోపాలు, నా జీవితంలో లోపాలు ఉన్నాయని. దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలను అవి ఏం చేస్తున్నాయి, చూపిస్తున్నాయి మనకి. ఇదిగో నీలో ఈ బలహీనత ఉంది, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉందని ఆయనకి చూపించింది. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే క్రీస్తుని అంగీకరించాడు అన్నమాట. సొంత రక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన క్రైస్తవుడిగా మారి తర్వాత అనేక మందికి సువార్తను అందించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నీలో కానీ నాలో కానీ ఉన్న లోపం ఏంటని గ్రహించి మనం ఏం చేయగలగాలంటే వాటిని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే లోపములతో కూడిన జీవితాన్ని దేవుడు అంగీకరించేటువంటి అవకాశము లేదు. లోపములు ఉండవా అంటే ఉంటాయండి, ప్రతి ఒక్కరిలోనూ కూడా లోపాలు ఉంటాయి. లోపము లేకుండా ఉండేటువంటి మానవుడు ఎవరు కూడా ఈ భూమి మీద లేరండి. అయితే మనకి దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఏంటి అవకాశం అని అంటే లోపాలను దిద్దుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మార్పు చెందే అవకాశాన్ని, మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రారంభంలో ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కుమారులు దేవునికి అర్పణలు అర్పించారు. ఆదికాండం 4:4 మనం ఆలోచన చేస్తే ఆదికాండం 4 మనకు అక్కడ కయ్యను హేబెలు కనబడతా ఉంటారు. వారి ఇరువురి విషయంలో మనం ఆలోచన చేస్తే 2వ వచనం చదువుతాను, 1వ వచనం చదువుతాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెలు కాప, కయ్యను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలంలో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనుని అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టను. ఎందుకు దేవుడు కయ్యను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదండి? హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? మనం ఇక్కడ ఆలోచన చేస్తే చాలా రకాలుగా ఇక్కడ చెప్తూ ఉంటారు దీనికి సంబంధించింది. అయితే శ్రేష్టమైనది కయ్యను అర్పించలేదు అనేటువంటి విషయము చెప్తూ ఉంటారు. తర్వాత మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కయ్యను అర్పించేటువంటి అర్పణలో లోపాన్ని దేవుడు చూశాడు. హేబేలు అర్పించేటువంటి అర్పణలో దేవుడు లోపాన్ని చూడలేదు, కానీ కయ్యను అర్పించేటువంటి అర్పణలో మాత్రం దేవుడు ఏం గమనించాడని అంటే లోపం చూశాడు. అందుకే కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదండి. దేవుడు అంగీకరించలేని కారణాన్ని బట్టి కయ్యను ఏం చేసినట్టు హేబేలు మీద పగపట్టేసి కోపగించుకుని అతను చంపేంత స్థాయికి వెళ్ళిపోయి శపించబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు దేంట్లో కూడా దేవుడు లోపం చూస్తున్నాడు. దేవునికి అర్పించేటువంటి అర్పణ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో లోపాన్ని చూస్తున్నాడు. అంటే వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో పితృయుగంలో కానీ మోషే యుగంలో కానీ అంటే ధర్మశాస్త్ర యుగంలో కానీ వాళ్ళు అర్పణలు అర్పించేవారు. ఆ అర్పణలు అర్పించడం ద్వారా, ఆ ధూపం వెళ్ళటం ద్వారా వాటంతటినీ కూడా దేవుడు ఆగ్రహించుకునేవాడు. పేనటువంటి సువాసనగా ఆయన ఆగ్రహించుకునేవాడు. ఆయనకి వెళ్ళేదన్నమాట. ఆ ధూపం అనేటువంటిదే ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ప్రార్థనతో దాన్ని పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ అర్పణల గురించి లేవికాండము 22వ అధ్యాయం, లేవికాండము 22వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగినట్లయితే లేవికాండము 22వ అధ్యాయము 21వ వచనం ఏమంటే రాయబడిందండి ఇక్కడ, ఒకడు మొక్కుబడి చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకము ఎదియు నుండకూడదు.
ఏముండకూడదు అంటండి, కలంకం ఏది కూడా ఉండకూడదు. గుడ్డుదేమి, కుంటుదేమి, కొరత గలదేమి, గడ్డల గలదేమి, గజ్జిరోగం గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. 25వ వచనం చదివేద్దాం. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు. అవి లోపం గలవి, వాటికి కలంకముండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పు. అంటే ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణ విషయాల్లో కానీ, ప్రారంభంలో ఆదామావులు అర్పించే కయ్యను హేబేలు అర్పించే అర్పణ విషయంలో కానీ దేవుడు ఏం చూశాడండి? అక్కడ కయ్యను అర్పించే అర్పణలో కూడా దేవుడు లోపాన్ని చూశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అర్పించేటువంటి అర్పణ విషయాల్లో లోపం గల వాటిని నాకు అర్పించవద్దు, అంగీకరించబడమని చెప్పేశాడండి. ఇదే విషయాన్ని మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో కూడా మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనం ఏమన్నాడండి? ఇక్కడ మనం 19 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అంటే దానికి అక్కడ ఏం చెప్తున్నాడనంటే, గోవులనేమి గొర్రె మేకలనేమి తొలిచూలు ప్రతి మగదానిని దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పని చేయకూడదు, నీ గొర్రె మేకల తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడని యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరం దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడని యెహోవాకు దానిని అర్పింపకూడదు. అంటే దేవుడు దాన్ని ఏం చేయడు? కుంటుదాన్ని కానీ గురుడిదాన్ని కానీ లేదా ఇతర సంబంధం ఏదైనా బలహీనత ఉన్నదాన్ని కానీ తీసి ఎవరికి అర్పించకూడదు? దేవునికి అర్పించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి అర్పించే అవకాశము ఉండకూడదు. ఆయన ఏమంటాడు? లోపము కలిగిన మరి ఏ లోపమైనను, కుంటితనం కానీ గురుడితనం కానీ మరి ఏ లోపమైన ఉండని నీ దేవుడిని యెహోవాకు దానిని అర్పింపకూడదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకు అర్పించకూడదని అంటే, దేవునికి అర్పించే అర్పణలో లోపం ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఏం చేయడు? స్వీకరించడు, అంగీకరించడండి. కాబట్టి అందుకే కయ్యను అర్పణ దేవుడు ఏం చేయలేకపోయాడనంటే అంగీకరించలేదు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి లేదా మోషే కాలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తనేటువంటి దేవుడు ఏం చెప్పాడనంటే, లోపము లేని అర్పణే నాకు కావాలని కోరుకున్నాడండి. తర్వాత పితృయుగం అయిపోయింది, మోసేయుగం అయిపోయింది, క్రైస్తవ యుగానికి వచ్చేసరికి ఆయన ఏమని కోరుకున్నాడనంటే, లోపము లేని హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు, లోపము లేని జీవితాలను ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, భౌతిక సంబంధంగా కుంటిది కానీ గుడ్డిది కానీ లేదా చిడుము గల్ల కానీ గజ్జి గల్ల కానీ రోగం గల్ల కానీ ఎలాంటిది ఏదో ఒకటి దేవునికి అర్పించేసినట్లయితే దేవుడు దాన్ని ఏం చేయట్లేదండి? స్వీకరించట్లేదు. అంటే భౌతికమైనటువంటి అర్పణనే దేవుడు స్వీకరించలేనప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తాడంటారండి? లేదా మిమ్ములను నన్ను ఆయన స్వీకరించగలిగే అవకాశం ఉండదంటారా? ఉండదు. ఎందుకు ఉండదనంటే, కేవలం ఉదయాన్ని తిని సాయంత్రానికి బహిర్భూమికి వెళ్ళిపోయేటటువంటి ఒక కూరగాయల విషయంలోనే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటాం, అవునా కాదు? వంకాయల విషయంలో పుచ్చిగా ఉన్నాయనుకోండి, మనం కొనుక్కోం. బెండకాయల విషయంలో ముదిరిపోయినాయనుకోండి, అవి మనం కొనుక్కోం. ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని విరిచేసి ఏం చేస్తారు, పక్కన పడేస్తారు. ఇది ముదిరిపోయింది అని పక్కన పడేస్తూ ఉంటారు. అంటే తినే కూరగాయల విషయంలోనే, ధరించే వస్త్రాల విషయంలోనే, మనం నివసించే నివాసం విషయంలోనే ఏదైనా లోపం ఉన్నట్లయితే మనం ఏం చేయండి? తీసుకోండి. పేరులో లోపం ఉన్నా కానీ, ఇప్పుడు చూడండి, మీరు ఆధార్ కార్డులో కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఇటీవల కాలంలో నేను చూశాను. జిఎస్ఎల్ హాస్పిటల్లో రాజానగరంలో ఒక సంఘటన నేను చూశాను. ఒక ఆయన పేరు వెంకటేశ్వరరావు అనేమో ఆధార్ కార్డులో ఆరోగ్యశ్రీ కార్డులో ఉంది, వెంకటేశ్వర్లనేమో ఆరోగ్యశ్రీ కార్డులో ఉంది. ఏంటని తేడా? ఒక చిన్న అక్షరం తేడా అంతే. దానికానికి ఏమైందని అంటే, ఆరోగ్యశ్రీ నీకు వర్తించదని చెప్పేసి చిన్న అక్షరం, చిన్న లెటరే, చిన్న మిస్టేకే. కానీ కంప్యూటర్లో ఎలా కనబడుతుంది? ఎర్రగా కనపడుతుంది, మిస్టేక్గా కనపడుతుంది. అంటే వెంకటేశ్వరరావు అని పిలుస్తారు. ఆధార్ కార్డులోనే వెంకటేశ్వరరావు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డులో వెంకటేశ్వర్లో ఉంది.
సర్వసాధారణంగా మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్నదే కదా, దానికి ఏంటి అనుకోండి. దానికి మరలా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మరలా గెజిటేషన్ సంతకం పెట్టించుకుని ఎంఆర్ఓ గారి సంతకాలు పెట్టించుకుని మరలా పత్రాలన్నీ పట్టుకొచ్చి సబ్మిట్ చేస్తేనే కానీ ఆయనకి ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అంటే చూడడానికి అది ఏంటండి, చిన్నదే, కానీ కంప్యూటర్ దాన్ని ఏం చేయట్లేదు, తీసుకుంటా. అంటే పేరు లేదు, లోపం ఉంది, అక్కడ లోపం ఉంది, ఎర్రర్ చూపిస్తుంది. దీంట్లో వెంకటేశ్వరరావు ఉంది, దాంట్లో వెంకటేశ్వరరావు ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా మనం ఆలోచన చేస్తే పేరు విషయంలో కానీ, మన ఇంటి నెంబర్ విషయాల్లో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, ఆధార్ కార్డు విషయంలో కానీ ఒక నెంబర్ ఎర్రర్గా ఉన్నా సరే, ఒక నెంబర్ మిస్టేక్గా ఉన్నా సరే, ఒక నెంబర్ ఫాల్ట్గా ఉన్నా సరే, ఒక నెంబర్ లోపంగా ఉన్నా, ఒక లెటర్ లోపంగా ఉన్నా సరే కంప్యూటర్ ఏం చేయదండి, తీసుకోదు. గూగుల్ కూడా తీసుకోదండి. కాబట్టి ఇవన్నీ విషయాల్లో మనం తీసుకోలేనప్పుడు, గూగుల్ తీసుకోలేనప్పుడు, సిస్టమ్ తీసుకోలేనప్పుడు, కంప్యూటర్ తీసుకోలేనప్పుడు దేవుడు ఎలాగ అంగీకరిస్తాడండి? దేవుడు అంగీకరించే అవకాశం ఎటు పరిస్థితుల్లో కూడా లేదు. అందుకని చెప్తా ఉంటాడు, కొన్ని స్థానిక సంఘాలలో ప్రారంభంలో స్థాపించబడినటువంటి కొన్ని సంఘాలలో లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలను ఆయన చూపిస్తూ ఏం చేశాడనంటే ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అని నేను ప్రారంభంలో ముందుగానే మీకు చెప్పాను, లోపాలను ఎత్తి చూపించడం ఈ పాఠం ఉద్దేశం కాదు, కానీ లోపాలను ఎరిగి సరిదిద్దుకోవడం అనేటువంటిది ఈ పాఠం ఉద్దేశం అనే విషయాన్ని ఆలోచించగలగాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ సంఘంలో మనం చూసినట్లయితే కొన్ని లోపాలను అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తా ఉంటున్నాడు. ఎఫెసీ సంఘంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ముందుగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు రాయబడినాయి. ఎఫెసీ సంఘం గురించి కొన్ని సంగతులు అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే మొదటి ప్రేమ వదిలిపెట్టేసింది. పైన కొన్ని విషయాలు మాట్లాడతాడు. అంటే మొదట నువ్వు చూపించినటువంటి ప్రేమను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నావు, చూపించలేకపోతున్నావు. అది ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి లోపం. చాలా సందర్భాల్లో మనం బాప్తిస్మం పొందినటువంటి తరుణాలలో, బాప్తిస్మం పొందినటువంటి క్రొత్తలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. అది సువార్త కూటలా అవనండి, క్రొద్దత కూడికలు అవనండి, బైబిల్ తరగతులు అవనండి, లేదా ఎక్కడికైనా స్థానిక సంఘం నుంచి మీటింగ్కి వెళ్ళేటటువంటి విషయాలు అవనండి, చాలా హెల్దీగా మనం ఏం చేస్తామనంటే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ప్రతి కార్యక్రమానికి మనం నేను వస్తా ఉంటాం. రాను రాను సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే సన్నగిల్లిపోతూ ఉంటాం. అవకాశం ఉన్నా ప్రార్థనకి వెళ్ళకపోవడం, కీర్తనలు పాడటం వచ్చినా కీర్తనలు పాడకపోవటం, వాక్యం చెప్పే అవకాశం ఉన్నా వాక్యం చెప్పకపోవటం, ఇతరులకు దాని సత్యాన్ని అందించలేకపోవటం. మన విశ్వాస స్థాయి పెరుగుతున్నటువంటి సందర్భాల్లో మనకు కొన్ని పరీక్షలు, శోధనలు అనేటువంటి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనంటే మనలను బలహీనం చేయడానికి, ఆత్మ సంబంధంగా ఎదవకుండా బలహీనం చేయడానికి ఇది సాతాను ప్రేరేపిస్తాడు. తనటువంటి దేవుడు కూడా మనకు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. అందుకే శ్రమ ఓర్పుని కలగజేస్తుంది, ఓర్పు పరీక్షను కలగజేస్తుంది, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు పత్రికల్లో. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘంలో మొదట ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది ఇప్పుడు లేదట. అందుకే ఎఫెసీ సంఘం మీద ఏం మోపాల్సి వచ్చింది, ఒక తప్పు, ఒక నేరము మోపవలసినటువంటి అవసరత ఉంది. అక్కడ ఉన్నటువంటి లోపం ఏంటంటే మొదట ఉన్న ప్రేమ అనేటువంటిది ఇప్పుడు లేదని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరొక విషయాన్ని ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మాట్లాడుతాననే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రేమలో లోపాలు ఉన్నాయి. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఒకసారి మన పత్రికను ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే ఏమంటాడు ఇక్కడ, మళ్ళీ దేని విషయంలో లోపం ఉందని మాట్లాడుతున్నాడు, ఐక్యత విషయంలో, ఐక్యతను కాపాడుకునే విషయంలో ఎఫెసీ సంఘంలో లోపం ఉందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యాన్ని మీరు కాపాడుకోవాలని ఎందుకు చెప్తున్నాడు అంటే కాపాడుకోవట్లేదు వాళ్ళు ఉన్న బలహీనత. కాబట్టి ఐక్యత విషయంలో ఎలా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రేమతో ఒకరినొకడు సహించు, మీరు పిలువబడిన పిలుపుకి తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోనవలనని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఎపిసి సంఘం ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే ఇక్కడ మాట్లాడే ఇటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఐక్యత లేదండి. ఎప్పుడైతే మొదట ఉన్న ప్రేమ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఐక్యత కూడా ఏమైపోయింది, తగ్గిపోయింది. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందినప్పుడు మీకు వరంగా అనుగ్రహించబడి ఆయన మిమ్మల్ని ఎవరైతే క్రీస్తులోకి చేర్చబడుతున్నారో, సంఘంలోకి చేర్చబడుతున్నారో, ఒక అవయవంగా చేర్చబడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసిన సమాధానం చేత బంధాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండాలని ఆయన కాపాడుతూ ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. కానీ ఆ విషయంలో కూడా వీళ్ళు లోపం కలిగి ఉన్నారని మాట్లాడుతున్నాడు. ఇది 4:17 కూడా మనం చూస్తే ఇక్కడ మరో విషయం మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. కాబట్టి మరలా వీళ్ళలో బలహీనత ఏంటంటే అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకుంటున్నారండి. ఈరోజు చూడండి, మీరు క్రైస్తవ్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారో ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే వారి ధర్మం ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకు గురువు ఉంటాడో అని చెప్పి చేయాలి. మరి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చర్చికి వెళ్ళేటువంటి వారు ఎవరు మాట్లాడాలండి, ఎవరి చేతి పెట్టించుకోవాలండి? సువార్థికుడే మీకు పంతులు. ఆయన ఏ డేట్ చెప్తే ఏ రోజు చెప్తే ఆ రోజు చేసుకోవాలి. కానీ నేటు క్రైస్తవ్యాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో పెట్టించుకొచ్చి సేవకుడు పీక మీద కత్తెడతా ఉంటాం. తెల్లవారు గంటలు 4 గంటలు రావాలను, మా అర్ధరాత్రి 2 గంటలకు రావాలను. అది ఏం జరుగుతుందండి? అనుజనులు నడుచుకున్నట్లు నడుచుకుంటున్నారా? క్రైస్తవానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఏదైనా ఉందా? కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి లోపం అన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేస్తే పెళ్లి విషయంలో కానీ, గృహప్రవేశం విషయంలో కానీ, సమాధి కార్యక్రమాల విషయంలో కానీ ఏదైనా సరే అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకుంటున్నామా? ఒక క్రైస్తవ బిడ్డలుగా ఒక ప్రత్యేకత అనేటువంటిది మనం కనపరచగలుగుతున్నాం. ఇంట్లో దిగినప్పుడు మీరు చూడండి ఎలా ఉన్నారని క్రైస్తవం అన్యాచారమే పాటిస్తున్నారండి. కొన్ని సంవత్సరాల క్రితం గృహప్రవేశం, చాలా సంవత్సరాల క్రితం అనమాట, ఒక 15 సంవత్సరాలు అయిపోతుంది. ఒక గృహప్రవేశానికి వెళ్తే ఆ గృహప్రవేశంలో ఏం చేశారంటే ఒక ఆవును తీసుకొచ్చి దాన్ని ఇల్లంతా తిప్పి పేడేసే వరకు గదుల్లో తిప్పుతున్నారండి. పేడ అయితేనే అక్కడికి బాగుంటుందండి. ఇంట్లో దాన్ని కొట్టి రకరకాలుగా బాధ పెడితే చివరికి అది చేసింది. ఇంతకీ అక్కడ పెద్ద పెద్ద పాస్టర్ గారు వచ్చారు, అన్నీ జరిగినాయి. కానీ ఏం లేదు, ఈ ప్రార్థన విలువ లేదు. అక్కడ ఆవేసేటువంటి పేడకి విలువ ఉందన్న గృహస్థులు. క్రైస్తవులే, విశ్వాసులే. పెద్దయ్య గారి ప్రార్థన చేసి చిన్నయ్య గారి ప్రార్థన చేయించుకుంటూ అందరి చేత ప్రార్థన చేయించుకుంటాం. ఏమి నడుస్తుందండి క్రైస్తవంలో? అన్యాచారం కొనసాగుతుంది. కాబట్టి వివాహాల విషయంలో కానీ, గృహప్రవేశాల విషయంలో కానీ, సమాధి కార్యక్రమం విషయాల్లో కానీ, మరే ఇతర కార్యక్రమమైనా సరే అన్యాచారం ఉండకూడదు. ఇక్కడ లోపం అండి. ఎపిసి సంఘంలో ఏం చేస్తానంట? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నారు. వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులకు కలిగిన వ్యర్థత నడుచుకుంటున్నారు. మీరు అలా నడుచుకోవద్దు. కాబట్టి ఎపిసి సంఘం గురించి ఏమని చెప్తున్నారంటే మొదటి ప్రేమ వదిలిపెట్టేశారు, ప్రేమ విషయంలో లోపం కలిగి ఉన్నారు. తర్వాత ఆలోచన చేస్తే ఐక్యత విషయంలోనూ, ఐక్యత కాపాడుకునే విషయంలోనూ కూడా లోపం కలిగి ఉన్నారు. ఆల్రెడీ మీకు పరిశుద్ధాత్ముడు మీ దగ్గర ఉన్నాడు, మీకు అనుగ్రహించబడ్డాడు బాప్తిసం ద్వారా. లోపల నుండి మిమ్మల్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా దాన్ని మీరు గమనించలేకపోతూ ఉన్నారు. మూడవది ఇక్కడ ఏం చెప్తుండంటే ఎవరో అన్యులు చేసినట్లు మాత్రమో ఉండకూడదు. నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సరే, స్థానిక సంఘాలు చెప్పే మాట ఏంటంటే, అయితే మీరు పూర్తిగా క్రైస్తవంలో ఉన్నప్పుడు బైబిల్ అనుసరించి నడుచుకోండి. లేదు నేను బైబిల్ అనుసరించలేకపోతున్నాను, సువార్తికులు చెప్పింది నడుచుకోలేకపోతున్నాను, క్రైస్తవ విధానంలో కొనసాగలేకపోతున్నాను, పూర్తిగా ఇవంతా కూడా పక్కన పెట్టేసి అన్యాచారంలోకి వెళ్ళిపోయాను.
ఎందుకంటే ఇక్కడ సుఖించి ఇక్కడ ఆనందించినట్లయితే రేపు నరకం మీకు సిద్ధపరచబడి ఉంటుంది, ఇక్కడే నిర్ణయించబడిపోదు. కానీ నోడు ఎలా ఉందనంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది సగం అన్యాచారము, సగం క్రైస్తవం, సగం అందులో సగం ఇందులో, ఇందులో కూడా పూర్తిగా ఉండేటువంటి పరిస్థితి మనం చూడలేకపోయాం. అది లోపమండి. వాడు ఎబిసి సంఘంలో పరిస్థితి ఉంది. తర్వాత మనం ఆలోచన చేస్తే కొరింథీ సంఘంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేస్తే పౌలు ఆ విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ రాసిన పత్రిక, తొందరగా ఆలోచించాలి. కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక కొరింథీ రాసిన మొదటి పత్రిక ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ 10-11 వచనాలు చూడండి. ఏమంటే రాయబడిందండి ఇక్కడ, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. వీళ్ళలో కూడా ఏమి లేదట, ఒకే భావం అనేటువంటిది లేదండి, ఏక హృదయం అనేటువంటిది లేదు, ఏక ఆత్మ అనేటువంటిది లేదు. వీళ్ళ ఏమున్నాయట, కక్షలు ఉన్నాయని ఎవరి వాళ్ళు విన్నాడంటే ఈయన కింద ఆలోచన చేస్తానంటే, క్లోయో ఇంటి వారి వలన మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను. చెప్తా ఉంటారు కదా సేవకులకి, అయ్యా ఇదిగో పలానా కుటుంబం ఇలా ఉంటున్నారయ్యా, పలానా కుటుంబం ఇలా ఉంటున్నారు, ఇదిగోండి ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉన్నారని సువార్తకి చెప్తారు, ఎవరొకరు సమాచారాన్ని అందిస్తూ ఉంటాం. ఆ సమాచారం ఇక్కడ ఎవరి ద్వారా తెలుసుకున్నాడు అంటే పౌలు క్లోయో ఇంటి వారు తెలుసుకున్నాడు. ఇదిగో కొరింథీ సంఘం అనేటువంటి చాలా భయంకరమైనటువంటి పట్టణం అండి కొరింథీ పట్టణం, బహు విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం, చాలా దారుణమైనటువంటి పట్టణం. అలాంటి పట్టణంలో పౌలు సువార్త ప్రకటించి వారందరినీ కూడా చక్కటి విశ్వాసులుగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యెరూషలేము దగ్గర నుంచి తర్వాత మాసిదోనియా అంతియోకియ దగ్గర నుంచి మాసిదోనియా ప్రాంతం నుంచి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు అంతియోకియ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన జర్నీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీలో తగిలినటువంటి కొన్ని ప్రాంతాలు కొన్ని సంఘాలను దర్శించేవాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన ముందున్నప్పుడు ఎలా బోధించాడో, బోధించినప్పుడు వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారో, ఎంత బలమైనటువంటి ఆత్మీయతను వాళ్ళు కొనసాగారో విషయాలు ఆయన ఎరిగినటువంటి వాడండి. కొన్ని సందర్భాల్లో ఆయనే ప్రత్యక్షంగా దర్శించేవాడు, కొన్ని సందర్భాల్లో ఆయనతో పాటు జతపనేవాడు ఉన్నటువంటి తిమోతిని కానీ లేదా తీతుని కానీ లేదా మార్కుని కానీ లోకాన్ని కానీ ఎవరొకరిని పంపించేవాడు. ఆయన పంపించి అక్కడ స్థానిక సంఘం ఎలాగుందో ఒకసారి చూడమని చెప్పినప్పుడు వారు కొంత సమాచారాన్ని పౌలుకు తెలిసినప్పుడు చాలా వేదన చెందేవాడు. ఆయన ఇదిగో నేను ఎంత ఉన్నతంగా వాళ్ళకి వాక్యం బోధించాను కదా, ఇన్ని సంవత్సరాలు వారి మధ్య ఉన్నాను కదా, ఎంత ఉన్నతంగా వాళ్ళు బోధించాను కదా, ఎందుకు ఇలా తయారైపోయారని బాధ చెందేవాడు అనమాట. ఇక్కడ ఏమున్నాయంటే వాళ్ళు కలహాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 5వ అధ్యాయంకి వచ్చేసరికి 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అందుకే జారత్వంతో గురించినటువంటి 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. జారులతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. వాస్తవానికి కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాశాడండి పౌలు. దేవుడు మనకు 2 అందుబాటులో ఉంచాడు. ఇది ఎప్పుడైనా పత్రికలు చెప్పుకున్నప్పుడు చారిత్రకపరమైన విశ్లేషణ చెప్పుకున్నప్పుడు విషయాలన్నీ కూడా వస్తాయన్నమాట. వాళ్ళకి 4 పత్రికలు రాశాడు, బహుశా ఇది 3వ పత్రిక అయి ఉండొచ్చు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఆ పత్రిక మనకి అందుబాటులో లేదు కాబట్టి ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, జారత్వం అనేటువంటి లోపం ఉంది, కలహం అనేటువంటి లోపం ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం, మీరు ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులుగా అనీతిమంతుడి వ్యాజ్యం ఆడుట తెగించుచున్నాడా. అంటే మరలా ఇంకేమున్నాయట, కలహాలు ఉన్నాయి, జారత్వం ఉంది, వ్యాజ్యాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ 8వ అధ్యాయంలో మనం చూస్తే విగ్రహానికి బలర్పించిన వాటిలో తినేటువంటి విషయాల్లో సమస్య ఉంది. తర్వాత 11వ అధ్యాయంకి వచ్చేసినట్లయితే అక్కడ ముసుగు వేసుకునే విషయంలో సమస్య ఉంది. తర్వాత ప్రభురాత్రి భోజనం విషయంలో సమస్య ఉంది. మాట్లాడుతాను చూడండి 17వ వచనంలో, 11వ అధ్యాయం 17వ వచనంలో, మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. కాబట్టి మీరు ఏమున్నాయట మాట్లాడుతున్నాడు చూడండి, ఇంకా మాట్లాడుతున్నాడు. 18వ వచనం, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవలు వినుచున్నాము, కొంత మట్టుకు ఇది నిజమని
నమ్ముచున్నాను. ఏమన్నాయంటే వీళ్ళు కక్షలు ఉన్నాయి. మీలో కక్షలు ఉన్నప్పుడు, మీలో కలహాలు ఉన్నప్పుడు, మీలో వ్యాజ్యం ఉన్నప్పుడు ప్రభాతృ భూమిని తీసుకోవడం అనేటువంటి విషయంలో అది సరైనటువంటి విధానం కాదని ఇక్కడ చెప్తున్నాడు అండి. కాబట్టి ఇట్లాగ మనం చూసుకుంటే ఇంచుమించు 10 పైనే వీళ్ళలో లోపాలు ఉన్నట్లు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట కొరింథీ సంఘంలో. ఆ లోపాలను వాళ్ళకి ఎత్తి చూపి వాళ్ళు సరి చేయడానికి 4 ఉత్తరాల వారికి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం హెబ్రీ సంఘాన్ని గురించి కూడా ఆలోచన చేస్తే హెబ్రీ పత్రికలో కొన్ని సంగతులు రాయబడ్డాయి. హెబ్రీలు రాసిన పత్రిక ఒకసారి మనం చూడగలిగినట్లయితే 4వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం లేదా 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు ముందులై ఉన్నందున వాటిని విశదపరచుట కష్టం. కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమునకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కాదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే హెబ్రీ సంఘానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, లోపం ఏంటంటే వినే విషయంలో లోపం కలిగి ఉన్నారండి. గ్రంథం ఏం చెప్తున్నారంటే వినుటకు వేగిరిపడివాడై ఉండాలన్నాడు ఆయన. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వినటం అనేటువంటిది మన జీవితంలో ఒక ఆశీర్వాదం అండి, ఒక దీవెన. ఎందుకు వినటం దీవెన, ఎందుకు వినటం ఆశీర్వాదం అని మనం ఆలోచన చేస్తే, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది అనమాట, క్రీస్తుని కూర్చున్న మాట వల్ల. కాబట్టి వినడానికి ఎక్కువ మనం ఇష్టపడాలన్నమాట. ఎక్కువ వినటం అనేటువంటిది ప్రతి దినము కూడా మనం దేవుని మాటలు వినాలండి, దేవుని వాక్యం వినాలండి. ప్రారంభమైనటువంటి స్థానిక సంఘంలో యెరూషలేములో స్థాపించబడినటువంటి క్రీస్తు యొక్క సంఘము ప్రతి దినము కూడా వారు తప్పక దేవాలయంలో కూడుకున్నారండి. తప్పక వాడుకు చెప్పున అనేటువంటి పదాన్ని వాడతాడండి. ప్రతి దినము కూడా వారు దేవుని సన్నిధిలో కూడుకోవడం, ప్రతి దినము కూడా ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకోవడం, ప్రతి దినము కూడా ఎవరో ఒక వాక్యం చెప్పడము, ప్రతి దినము కూడా ఎవరో ఒకరిని మార్పు చెందిన వారిని, బాప్తిసం పొందిన వారిని వారితో చేర్చుకునేవారు. 3000 మంది 5000 మంది అయ్యారు. 5000 మంది విస్తరించిన బహుగా విస్తరించిన సందర్భాన్ని చూస్తాం. ఒకే హృదయము, ఒకే భావం కలిగి ఉన్నారట. ఆ ప్రారంభమైనటువంటి క్రీస్తు సంఘము ఏక హృదయము, ఏకాత్మ కలిగి విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఏకాత్మ కలిగి కొనసాగారట. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే వినే విషయంలో వీళ్ళు మందులుగా ఉన్నారనమాట. చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి కానీ వినే విషయంలో మందబుద్ధి అనేటువంటిది కనుక కనపరిచినట్లయితే అది మనలో చాలా లోపం అండి. వినే విషయాల్లో మనం సరిగా వినలేకపోయినట్లయితే ఆత్మీయ జీవితం అనేటువంటిది వృద్ధిల్లే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వినటం ద్వారా మనం ఎలాగంటున్నామో ఆ వినేటటువంటి ఆ బోధ ద్వారానే మన జీవితం అనేటువంటిది బాగుపడతా ఉంటుంది. దేవుని కూర్చోటి సంగతులు బోధిస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి అవగాహనతో మనం వినలేదనుకోండి, ఆసక్తితో మనం వినలేదనుకోండి, అది మన వినికిడిలోనికి వెళ్ళి, మన వినికిడిలో మన మనసులోకి వెళ్ళి అది మనసులో ఉన్న హృదయాన్ని మీద రాయగలిగే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఆసక్తితో వింటామో అప్పుడే మన హృదయం అనే పలక మీద ఆ మాటల్లో రాయబడతాయి. అప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి, విశ్వాసంలో బలపడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదో వచ్చే వాళ్ళే కూర్చున్న వాళ్ళే ఏదో వినేరిపోతే వదిలిపోతా అన్నటువంటి విధానంలో కనుక మనం కూర్చున్నట్లయితే, విన్నట్లయితే ఒక మాట కూడా మన హృదయంలోకి వెళ్ళాలి. ఈరోజు మీరు చూడండి, దేవుని సన్నిధిలో మనం చూస్తుంటే అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది నిద్రపోతూ ఉంటారు వాక్యం చెప్పినప్పుడు. చాలామంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. చాలామంది లోనకి వస్తారు, బయటికి తిరుగుతారు, లోనకి వెళ్తారు, బయటకు వస్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారో, ఎందుకు వస్తారో విని ఉండదు. ఎందుకు వచ్చి పిల్లలతో ఆడుకుంటారో విని ఉండదు. ఎందుకు వచ్చి నిద్రపోతారో విని ఉండదు. వచ్చేది వారానికి ఒక ఆదివారం, వారం రోజులు ఇంటికాడ ఉంటారు. ఒక ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు. ఆ రోజు కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఆ రోజు కూడా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు లోనకి బయటికి తిరుగుతూ ఉంటారు, లేదా ఫోన్ నొక్కుంటూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. అది వినే విషయంలో కనుక మనం లోపం కలిగినట్లయితే, హెబ్రీ సంఘంలాగా మనం లోపం కలిగినట్లయితే మనం ఆత్మీయంగా ఎదగలే అవకాశం ఉండదు, విశ్వాసంలో బలపడే అవకాశము ఉండదు. అది వినటం అనేటువంటి ఒక దీవెన అనమాట. ఎథియన్స్లో ఉన్నటువంటి వారు ప్రత్యేకించి వినడానికే వాళ్ళ కాలం గడిపేవారు అనమాట. ఏదో ఒక కొత్త సంగతి, ఈరోజు ఒక కొత్త సంగతి నేర్చుకోవాలి, రేపు ఒక కొత్త సంగతి నేర్చుకోవాలి, ఎల్లుండి ఒక కొత్త సంగతి నేర్చుకోవాలని వినడానికి వాళ్ళు ఎంతో ఆసక్తికరమైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా హెబ్రీ సంఘంలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా బలమైన ఆహారం వాళ్ళు తినలేకపోతారు. ఒక డెప్త్ అనేటువంటి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తుంటే దాన్ని జీర్ణించుకోలేకపోతారు అనమాట.
ఇప్పుడు అక్కడ చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపకి ఇప్పుడైతే అన్నీ తినగలలో. కొంచెం వెనక్కి వెళ్తే ప్రారంభంలో మనం ఫీడింగ్ వేస్తుంటే పాలు ఇస్తూ ఉంటారు, మిల్క్ ఇస్తే. మెల్లిమెల్లిగా చారు అని, పెరుగన్నం అని, మెల్లిమెల్లిగా క్యారెట్ కూర, బంగాళదుంప కూర అలా పెట్టుకుంటూ తీసుకెళ్తా ఉంటాం. ఎంత దిగినా సరే ఇంకా పాలు వేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి ఆ బిడ్డకి? చిన్నప్పుడు పాలు తాగుతాడు, చిన్నప్పుడు చారు అన్నం తింటాడు. ఎదిగి కొలిది కూడా 10 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాలు వచ్చినా పాలే తాగిపిస్తున్నాను అనుకోండి, వారి శరీరారోగ్యం ఎలా ఉంటుందండి? బలహీన. ఏది క్రైస్తవ జీవితం అలాగే ఉందండి. ఎన్ని సంవత్సరాలు బాప్తిసం పొంది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఇంకా ప్రార్థన చేయడం రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కీర్తన పాలనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సందర్భానుసారంగా ప్రార్థన చేయటువంటి పరిస్థితి మనం చూడగలం. నేర్చుకున్న విధానం బట్టి ఆ నేర్చుకున్న మాటలు ఏ మాటలు అయితే బాప్తిసం పొందామో ఆ మాటలకు ఇతరులకు చెప్పడానికి కూడా పరిస్థితి లేని సందర్భాన్ని మనం చూస్తాం. కానీ సంవత్సరాలు ఏమైపోతున్నాయి దేవుళ్ళు? నేను బాప్తిసం పొంది 20 సంవత్సరాలు అయింది, బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయింది, బాప్తిసం పొంది 2 సంవత్సరాలు అయింది, లేదా 30 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయిందని చెప్పుకోవడమే కాదు, కానీ మనం దానికి తగ్గట్టు జీవితం అనేటువంటిది ఉండగలగాలి. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి ఒక సబ్జెక్ట్ వీళ్ళకి చెప్తూ ఉంటాను. ఏం చేయలేకపోతున్నారు? వినే విషయంలో మందంగా ఉన్నారు. రెండోది వాళ్ళు పాలు త్రాగవలసిన వారు, కానీ బలమైన ఆహారం వీళ్ళకి సూట్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. కానీ కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవాలి? బోధకులైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఎలా ఉండరట? పసిపిల్లలుగానే ఉండరనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ విషయమే కాదు, కానీ ఆరోగ్యంకు మనం వస్తే వాళ్ళు ఇంకా మూలపాఠంలో ఉన్నారన్నమాట. ఎప్పుడు చూసినా బాప్తిసం గురించే, ప్రార్థన గురించే, దేవుడి గురించే, యేసు ప్రభువు గురించే, లేదా చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటున్నాం అనుకోండి. ఎన్ని సంవత్సరాలు పోయినని ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతాడండి? 60 పుస్తకాలు ఎప్పుడు ఆలోచన చేస్తాడో, పత్రికలు ఎప్పుడు ఆలోచన చేస్తాడో, రాజుల చరిత్ర ఎప్పుడు ఆలోచన చేస్తాడో, ప్రవక్తల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాడో, యాజకత్వాన్ని గురించి, ధర్మాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాడో, నిత్య జీవానికి వెళ్ళే విషయానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు ఆలోచన చేస్తాడో. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం బాప్తిసం పొందిన తర్వాత అంచెలంచెలుగా ఎదగాలి. వినే విషయంలో దేవుని సందుకు వచ్చే విషయంలో ఎదుగుదల, మన గ్రోత్ అనేటువంటిది కనపడతా ఉండాలి. అప్పుడప్పుడు స్కూల్లో టీచర్స్ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. మార్కులు ఇచ్చినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఏర్పాటు చేసినప్పుడు చివరిలో రాస్తూ ఉంటారు A+ అని, B+ అని, O+ అని, లేదా రాస్తూ ఉంటారు C అని. ఈ పెట్టేటటువంటి ఇప్పుడు అప్పుడైతే మేము యూనిట్ టెస్ట్లు అయిన వాళ్ళు, మరి ఇప్పుడు సమ్మిటివ్ ఏదో అంటున్నారు అనుకోండి. బహుశా ఏంటమ్మా ఫార్మేటివ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఫార్మేట్ 1, ఫార్మేట్ 2 ఇలా పెడుతున్నారు కదా, F1, F2, F3. దానికి సంబంధించినటువంటి ఆ గ్రేడింగ్ ఇస్తా ఉన్నప్పుడు ఈ స్తంభాల యొక్క స్థాయి ఏమవ్వాలండి? పెరుగుతూ ఉండాలి. గ్రోత్ ఏలో ఉన్నాడా, బీలో ఉన్నాడా, సిలో ఉన్నాడా, కిందకు వస్తున్నాడా, పర్సంటేజ్ ఎలా ఉంటుందనే విషయాన్ని టీచర్లు అంచనా వేసి వీడి స్థాయి ఏమవ్వలేదు, వీడి సరిగ్గా చదవట్లే, ఇదిగో పోస్టులో బాగానే చదివాడు, మళ్ళీ ఇదిగో ఈ ఫార్మేటివ్లోకి వచ్చిన పరిస్థితి బాగాలేదు, ఈ ఫార్మేటివ్లోకి వచ్చినప్పుడు బాగున్నాడు అని గ్రేడింగ్ చేసి ఆ విద్యార్థి యొక్క స్థాయిని పెంచడానికి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఆహార నిశలో కృషి చేస్తాడు. సువార్థికుడు కూడా అంతే. ప్రారంభంలో వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసే విషయాల్లో, దేవునికి ఇచ్చే విషయాల్లో, లేదా కొడుకులు ఏర్పాటు చేసే విషయంలో, కొడుకుల్లో ఉన్నప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ మరి పరిస్థితి ఎలా ఉంది? రాను రాను మన జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆరాధనకు వస్తున్నామో లేదు, అసలు బైబిల్ తరగతిలో పాల్గొంటున్నామో లేదు, అసలు కీర్తనలు పాడుతున్నామో పాడట్లేదు, అసలు ఎవరికైనా సువార్త చెప్తున్నామో చెప్పట్లేదు అనే విషయము సువార్తికుడు గ్రేడింగ్ చేస్తూ ఉంటాడు సంఘంలో. కాబట్టి ఆ విషయాల్లో మనం లోపంగా ఉండకూడదండి. వినే విషయంలో కనుక లోపంగా ఉన్నట్లయితే మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనమే మన చెవులారా చేతులారా పాడు చేసుకుంటాం. మన చెవుడు సరిగ్గా పనిచేయలేదు అనుకోని వినే విషయాల్లో మన జీవితం అనేటువంటిది పతనం అయిపోద్ది. ఇలా ఎబ్రీ సంఘమే కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. ఒకసారి తెస్సలోనికీ రాసిన పత్రికను కూడా ఒకసారి చూసినట్లయితే, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ క్లుప్తంగా ఈ స్టోరీ అంతా మీకు చెప్తాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, తెస్సలోనికీ రాసిన పత్రికను మనం ఆలోచన చేస్తే, ప్రారంభంలో వాళ్ళు ప్రేమతో కూడినటువంటి విశ్వాసం కానీ, రెండవ వచనం, 1 విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. కాబట్టి వాళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారో మనకు తెలుసు. ఆ తెస్సలోనికీ సంఘం యొక్క ఆ 3 కారణాలను బట్టి
మాసిదోనియలోను అకాయలోను విశ్వాసులందరికీ వీళ్ళు ఎలా ఉన్నారట, మాదిరిగా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు 7వ వచనంలో. అంటే అకాయలో ఉన్న వారికి, మాసిదోనియలో ఉన్న వారికి మాదిరి అవుతారు. ఈ తెస్సలోనిక సంఘం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ అనేకమైన ప్రాంతాల్లో సువార్త అనేటువంటి మారుమోగిపోయింది అన్నాడు. మ్రోగెను అనేటువంటి పదాన్ని 7-8 వచనాల్లో మనం చూస్తాం అన్నమాట. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి పౌలు గారు ఏం చేశారనంటే తిమోతిని పంపించాడు. అసలు వీళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి జతపనేవాడుగా ఉన్నాడు. పౌలు దగ్గర ఎవరెవరు ఉన్నారనంటే సిల్వ ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. వీళ్ళిరువురు తిమోతిని పంపించాడండి ఆయన. అసలు తెస్సలోనిక సంఘం ఎలా ఉంది? ప్రారంభంలో విశ్వాసంతో కూడిన పనిని, ప్రేమతో కూడిన ప్రయాసము, యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని చెప్తే తిమోతి అంటున్నాడు. చూడండి ఏమంటాడు చూడండి, 6వ వచనం కానీ, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును జాగ్రత్తగా ఉండే మాట, మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చింది. ఏదో మిస్ అయిందండి ఇక్కడ. 2వ వచనంలో ఏమన్నాడు? విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పు అన్నాడండి. కానీ తిమోతి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ విశ్వాసము, ప్రేమ. ఏది కోల్పోయారు? నిరీక్షణ వాళ్ళకి లేదు. నిరీక్షణ లేకపోవడం కారణాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి సందర్భాలు వాళ్ళకి చెప్పడానికి, వారిని హెచ్చరించడానికి పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరాలు రాశారు. కింద మాట్లాడుతున్నాడు చూడండి. అందుచేత 7వ వచనం, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసము చూచి మీ విషయంలో ఆదరణ పొందుతుంది. ఎలాగనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితరా మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును, చూడండి ఏమన్నాడు, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగల అత్యధికంగా దేవుని వేడుకొనిచుండగా మన దేవుని యొక్క మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందం నిమిత్తం దేవునికి తగినట్లే కృతజ్ఞతాస్తులు ఎలాగూ చెల్లింపగలం. పుష్టి ఏమన్నాడండి అక్కడ? ప్రారంభంలో ఏమన్నాడు? ఒకసారి చదువుదాం. 1 అధ్యాయం 2 అధ్యాయం 1 అధ్యాయం 2 వచ్చిన, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభుని యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రార్థన మీ విషయమే విజ్ఞాపనం చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినట్టుగా ఏమన్నాడు? మీ విశ్వాసంలో లోపాలు ఉన్నప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, మీకు ఇంతకుముందు ఓర్పు ఉంది, ఇప్పుడు ఓర్పు లేదు, ఇంతకుముందు నిరీక్షణ ఉంది, ఇప్పుడు నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడు ఏమన్నాడు చూడండి కింద, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుకొనిచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తులు ఎలాగూ చెల్లింపు. అప్పుడేం చేస్తున్నారు? ఆవిడ విశ్వాసంతో కూడిన పనిని బట్టి, ప్రేమతో కూడిన ప్రయాసాన్ని బట్టి, యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పును బట్టి, మానక ఎల్లప్పుడూ తెస్సలోనిక ఉన్నటువంటి సంఘస్థులను బట్టి ఎల్లప్పుడూ దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఇప్పుడేమన్నాడు? మీ విశ్వాసంలో లోపాన్ని బట్టి ఎలాగో కృతజ్ఞతాస్తులు మేము చెల్లింపగలమయ్యా అని మాట్లాడతాడు. కాబట్టి మీ విశ్వాసంలో లోపాలను సరి చేసుకోండి అని మాట్లాడాడు. తర్వాత ఇంకేమైనా మాట్లాడాడంటే అక్కడ ఇంకో విషయాన్ని మాట్లాడతాడు. మీలో ఉన్న లోపాలు దిద్దుకోవడానికి రాత్రింపగల దేవుణ్ణి వేడుకోండి, ప్రార్థన చేయండి, దేవునికి చెప్పండి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. వీళ్ళక చాలా సంఘాలు, గల్తీ సంఘాన్ని మనం ఆలోచన చేస్తే గల్తీ సంఘంలో భిన్నమైన బోధకు తట్టు తిరిగిన సందర్భాలు చూస్తాం. అప్పుడే సత్యవార్త బోధించారు, వెంటనే మళ్ళీ వాళ్ళు ఏమైపోయారు? భిన్నమైన బోధకే వెళ్ళిపోయారు. ఇలా చాలా పత్రికలు మనం చూడగలుగుతాం. కాబట్టి లోపాలను మనం దిద్దుకోవాలండి. అందుకే తీతు రాసిన పత్రిక ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను
విడిచివచ్చితని. ఎందుకు తీతును అక్కడ విడిచిపెట్టాడండి? ప్రారంభంలో మీకు కొన్ని విషయాలు చెప్పాడు అందాక మధ్యలో. పౌలుతో పాటు సిల్వా కానీ, తిమోతి కానీ, శీలా కానీ, మార్కు కానీ, లోకా కానీ, తీతు కానీ, వీళ్ళందరూ జతపని వారిగా తిమోతి కానీ కొనసాగుతూ ఉన్నారు. ఆ జతపని వారిగా ఉన్న కొంతమందిని రిటర్న్ జర్నీలో పంపుతూ ఉండే సంఘాలకు పంపి, ఆ సంఘాలను లోపాలు దిద్దడానికి, ఆ సంఘంలో ఉన్నటువంటి వాటిని సమాచారం తెలుసుకుని మళ్ళీ పత్రిక రాయడానికి, వాళ్ళని హెచ్చరించడానికి పంపేవాడు. ఇక్కడ క్రీతు అనేటువంటి ప్రాంతానికి తీతుని ఎందుకు పంపించాడనంటే, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించని చెప్పాడు. కాబట్టి లోపాలను దిద్దుకోవడానికి మనం ఇష్టపడాలి. సర్వసాధారణంగా ఎవరికైనా లోపం ఉన్నట్లయితే మనం చెప్పామనుకోండి, దిద్దుకోవడానికి ఇష్టపడతారండి, మనతో మాట్లాడకుండా మానేయడానికి ఇష్టపడతారండి. బ్రదర్ మీరు ఎక్కువ కోపడుతున్నారండి, కోపడొద్దండి, అది మీరు కోపడితే బాగుంటలేదండి అని చెప్పామనుకోండి, నేను కోపడుతున్నానా, మీరు కోపడట్లేదా, ఆయన కోపడట్లేదు, ఈయన కోపడట్లేదు, ఆయన కోపడట్లేదని ఏమంటారండి? ఆయన విషయం మాట్లాడండి, ఇతర విషయాలలో లోపాలను ఎత్తి చూపిస్తారు. అందుకే యేసు ఒక మాట అన్నాడండి మత్తయి 5వ అధ్యాయంలో, 5, 6, 7 అధ్యాయాలు ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడండి. నీ కంటిలో ఏముంచుకుని, నీ కంటిలో దూలమునుంచుకొని నీ సహోదరుని కంటిలో నలుసును చూడాలి. కాబట్టి నీలో ఒక దూలమంత లోపం పెట్టుకుని ఎదురు అని కంటిలో ఉన్న చిన్న నలక లాంటి లోపాన్ని నువ్వు చూడగలుగుతావా? కాబట్టి నువ్వు లోపాన్ని సరి చేసుకొని యేసుప్రభు ఎప్పుడో బోధించేశాడు. యేసుప్రభు ఎప్పుడో బోధించాడు. కాబట్టి ఇక్కడ తీతు చెప్తా ఉన్నాడు, లోపాలను దిద్దుకోవడానికి ఇష్టపడాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు ఏమవుడట, వర్ధిల్లడండి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లే అవకాశమే లేదు. కాబట్టి అతిక్రమాలు మనం దాచిపెట్టకూడదండి, విడిచిపెట్టాలండి. విడిచిపెట్టడానికి, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకోవడానికే ఇష్టపడాలి. ఏ లోపం అయితే మనలో ఉందో. ఒకవేళ చాలామందికి మాట్లాడే విషయంలో లోపం ఉంటుందండి. చాలామంది బూతులు ఊతపదంగా ఉంటాయండి. ఎవరైనా మాట్లాడాలంటే బూతుకు ముందు, మాటకు ముందు బూతు మాట మాట్లాడతారండి. బూతు మాట మాట్లాడాకే మామూలు మాట మాట్లాడతారండి. చాలామందికి అది అలవాటుగా ఉంటుందండి, అలవాటుగా ఉంటుందండి. కాబట్టి మనం మాట్లాడే విషయాల్లో దోషాలు ఉండకూడదు. ఎందుకంటే మీరేమి మాట్లాడుతున్నారో జాగ్రత్త. ఎందుకనంటే మతసూత్రులు అని చెప్తూ ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీ మాటను గురించి విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పవలసిన వారే ఉన్నారు. కాబట్టి మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడు. మీ ప్రవర్తన విషయాల్లో జాగ్రత్త. నువ్వు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు, ప్రసంగ 5 నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఎందుకనంటే మన ప్రవర్తన తేడా ఉన్నట్లయితే, మన ప్రవర్తన లోపం ఉన్నట్లయితే దేవుడు అంగీకరించాడు. చివరికి ఒక మాట ఉంది, 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెను. విశ్వాస విషయంలో కానీ, సహనం విషయంలో కానీ, ఎవరండి ఇంకా విశ్వాసంగా విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, సహనం విషయంలో కానీ లోపము లేని వారై ఉండాలనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. లోపాలు దిద్దుకున్నవారు లేరండి, చాలామంది ఉన్నారండి. అపోజిషన్ పౌలు ఉన్నాడండి. అపోజిషన్ పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడట, కొరింథీ రాసిన పత్రికలు చెప్తాడు, నేను ఒకప్పుడు దోషకుడను, పూర్వముందు నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. అలాంటి నన్ను దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడేను అని మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు నేను దూషించాను, హింసించాను, ఇతరులను చంపాను, పాపలందరిలోనూ కూడా ప్రధానమైనటువంటి పాపిని నేను. అలాంటి నన్ను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాను అని మాట్లాడతాడు. లోపాలు దిద్దుకున్న వారు చాలామంది ఉన్నారండి. దావీదు పాపం చేశాడు, చాలా ఉంది, అయితే క్లోజ్ చేస్తున్నాను దీన్ని. దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ఏమవలేదు, కప్పుపడలేదు, బాహాటంగా కనపరచబడింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆ బిడ్డ కూడా దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ఆ చేసిన పాపాన్ని బట్టి దావీదు పొరుపు కుట్టుకెళ్ళిపోయేంతగా పశ్చాత్తాపడ్డాడు.
దావీదు పశ్చాత్తాపడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎవరు పశ్చాత్తాపడలేదు. ఒకే ఒకసారి పాపం చేశాడు, ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవుడు దావీదు గురించి రాయించినటువంటి మాట ఏంటంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. కాబట్టి లోపాలను సరిదిద్దుకున్నారని చాలామంది. లోపం లేనివారుగా బ్రతికిన వారు గ్రంథంలో లేరంటారా? నోవాహు కానీ, అబ్రహాము కానీ, హానోకు కానీ, హేబేలు కానీ, యోబు కానీ. యోబు విషయంలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ యోబు నోటు మాటతోనే నేను చేయలేదట, పాపం చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేసినని కూడా అనలేదు. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని. కాబట్టి నోటు మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ, దేని ద్వారా కూడా మనం పాపం చేయకూడదు. మానవుడు పాపం చేయడానికి చూపుల ద్వారా పాపం చేయొచ్చు, తలంపు ద్వారా పాపం చేయొచ్చు, క్రియల ద్వారా పాపం చేయొచ్చు, మాటల ద్వారా పాపం. ఈ నాలుగిట్లో దేని విషయంలోనూ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి. ఎందుకంటే లోపము లేనివాడై అనే విషయాన్ని యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లోపం కలిగినది అర్పణనే దేవుడు అంగీకరించలేదు. లోపం కలిగిన అర్పణనే దేవుడు అంగీకరించలేదు. ఇంకా నిన్ను నన్ను అంగీకరిస్తాడా? మనమే తీసేస్తున్నాం కదా. పొద్దున్న తిని సాయంత్రానికి బహిర్భూమికి పోయేటువంటి కూరగాయల విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వట్లా. ఓ సంవత్సరం ఉండేటువంటి వస్త్రాల విషయంలోనే కాంప్రమైజ్ అవ్వట్లా. ఒక 20-30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు ఉండేటువంటి కట్టుకునేటువంటి నివాసం విషయంలోనే తేడా ఉంటే మనం ఒప్పుకోవట్లేదు. చూస్తూ ఉంటాం, మేస్త్రి బిల్డింగ్ కట్టేస్తూ ఉంటాడు, ఇంజనీర్ వస్తాడు, లేదా సిద్ధాంతం వచ్చి చూస్తాడు, ఈ సరిలేదు అంటాడు, ఇది కట్టలేదు కొలగొట్టేయమంటాడు, గోడ తీసామంటాడు, తీసేస్తాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కేవలము కొంతకాలం వరకు ఉండేటువంటి వాటి విషయంలోనే లోపం ఉంటే మనమే అంగీకరించట్లేదే. మన పేరు ఏమన్నా తప్పుగా రాశారనుకోండి, ఊరుకుంటామండి. మనం ఒక అక్షరం తప్పు వచ్చినా ఊరుకుంటామండి, ఒక లెటర్ తప్పు వచ్చినా ఊరుకుంటామండి. కాబట్టి మనం ఎలా ఊరుకోమో, మనం ఎలాగా లక్ష్య పెట్టమో, మనం ఎలాగ అంగీకరించలేమో, ఎలాగ సాటిస్ఫై అవ్వలేమో, అట్లాగే దేవుడు కూడా అంతే. అర్పణ విషయంలోనే లోపం ఉంటే నాకు వద్దు అని చెప్పాడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు, అందుకే వాళ్ళకి లోపము లేని దేశాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 8:9 లోపము లేని దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ఆ లోపము లేని దేశంలోనికి లోపము లేని కేవలం ఇద్దరే వెళ్ళారు. 6 లక్షల కాల్బలం ప్రారంభమైనటువంటి ఇశ్రాయేల్ జనాంగం ఇంచుమించుగా వాళ్ళ ప్రయాణం చివరికి వచ్చేసరికి 25 లక్షల పైగానే వాళ్ళ జనాభా ఉన్నారు. కానీ ఆ లోపము లేని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశంలోనికి కేవలం ఇద్దరే వెళ్ళారండి. ఎవరండి వాళ్ళు? యెహోషువ, కాలేబు. మరి శాశ్వతమైనటువంటి పరలోకం మనందరి కొరకు సిద్ధపరచబడ్డారు. ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి మనం కూడా అక్కడ ఉండాలని అంటే అక్కడ 25 లక్షల మందిలో కేవలం ఇద్దరే వెళ్ళారు. ఆ ఇద్దరిలో కూడా లోపాలు లేవు. కాబట్టి చాలా గొప్పగా ఉంటుందండి వారి జీవితం. యెహోషువ జీవితాన్ని కానీ కాలేబు జీవితాన్ని కానీ మీరు ఆలోచన చేస్తే చాలా ఉన్నతంగా ఉంటుందండి. మరి నిత్యమైనటువంటి ఆ పరలోకంలో మనం చేరాలని అంటే మనలో కూడా లోపము లేనివారుగా ఉన్నప్పుడు, ఏ విషయంలోనూ కూడా లోపము లేనివారుగా ఉన్నప్పుడే దేవుడు మనలను అక్కడికి తీసుకుంటాడండి. అక్కడ వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి లోపం లేనివారుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కష్టమే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది, మనలో ఉన్న లోపాలను సరి చేస్తుంది. వాక్యం ద్వారా మన నడతలు సరి చేసుకోవచ్చు, మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు. అలా సరి చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని మాదిరిగా తీసుకుని మన జీవితంలో ఉన్నటువంటి లోపాలను గుర్తిరిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా నాలో ఈ లోపం ఉంది, నాలో బలహీనత ఉంది, కాబట్టి దాన్ని సరి చేసుకునే సామర్థ్యం నాకు దయచేయండి, ఓర్పునమ్మని దేవుని అడిగి అవి సరి చేసుకుని లోపం లేని వారిగా క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని, క్రీస్తు లాంటి గుణాలను కలిగి స్వారూప్యాన్ని సాధించి నిత్యరాజ్యంలో చేరుకునేటట్లుగా మన జీవితాలు ఉండాలని నన్ను నేను నిర్చయించుకుని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగానే మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా బైబిల్ తరగతిలో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి.